వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గంభీరావుపేట మండలంలో బయోస్ట్రాటమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం. హాజరైన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిల్ల శ్రీధర్బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్. ఫీజు రింబర్స్మెంట్ పథకం రద్దుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆరోపించిన బీఆర్ఎస్ నేతలు. బద్దిపోచమ్మ ఆలయంలో భక్తుల సందడి, బోనాలతో మొక్కుల చెల్లింపు. హైకోర్టు ఆదేశాలతో కొలువుదీరిన సిరిసిల్ల ప్యాక్స్ పాలకవర్గం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తక్షణమే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట గ్రామంలోని పంతులుగారి తోటలో బయోస్ట్రాటప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి ఈరోజు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిల్ల శ్రీధర్బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్తో కలిసి భూమి పూజ చేశారు. సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గంలోని 11 ప్రాంతాలలో 30 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 33/11 kV సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేశారు. రైతులను ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణలోని ఒక ప్రధాన సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని అన్నారు. తెలంగాణలో రైతులు పండించే ప్రతి పంటను కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధర ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని కేంద్రం మొత్తం తీసుకోవాలని కోరారు. రైతులకు అనేక రకాల ప్రోత్సాహకాలు అందించి రైతులకు అండగా నిలబడిందన్నారు. వ్యవసాయ రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతూ వరిగడ్డిని ముడిసరుకుగా ఉపయోగించి బయోగ్యాస్ ఉత్పత్తి చేసే బృహత్తర ఆలోచనను రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కార్యరూపంలో తెస్తుందన్నారు. సాధారణంగా పంట కోతల అనంతరం రైతులు పొలాల్లోనే గడ్డిని కాల్చివేయటం వల్ల వాతావరణం కలుషితమై ఎయిర్ క్వాలిటీ పడిపోతున్న తరుణంలో ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. దీనివల్ల పర్యావరణానికి రక్షణ కలగటమే కాకుండా రైతులకు వ్యర్థాల ద్వారా అదనపు ఆదాయం లభించే అవకాశం ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, డిఎస్పీ నాగేంద్రచారి, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సర్పంచ్ మల్లుగారి పద్మ తదితరులు పాల్గొన్నారు. కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్టు ఈరోజు భూమి జిల్లాకు వచ్చేస్తున్నాం. దీనికి సంబంధించి రా మెటీరియల్ మొత్తం కూడా ఇప్పుడే శ్రీధర్బాబు గారు చెప్పారు. గడ్డి ద్వారా గడ్డి అంటే పనికి రాదనుకుంటుంది. అటువంటి గడ్డి ద్వారా మనం గ్యాస్ ఉత్పత్తి చేయొచ్చు. ఆ గ్యాస్ ద్వారా ఆదాయాన్ని కూడా తీసుకొని రావచ్చు. ఆ గ్యాస్ ద్వారా, ఆ గడ్డి ద్వారా తక్కువ ఖర్చుతో, తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంవత్సరాలు రైతులకు ఆదాయాన్ని సంపాదించేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టవచ్చు అని చెప్పి ఈరోజు గంభీరావుపేటలో ఈ ప్రాజెక్టు పూజ చేసుకోవడం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరూ కూడా ఒక సందేశాన్ని, ఒక రకమైనటువంటి ఆలోచనలు ఇక్కడ నుంచి మనం వ్యాప్తి చేయడం కోసం నాకు ప్రక్రియ. ఇటువంటి ప్రాజెక్ట్ని ఇక్కడ చేపట్టి ఈ ప్రాంత రైతాంగ సోదరులకు మేలు చేయడం కోసం ఆలోచన చేసినటువంటి ముఖ్య గారికి, అట్లాగే నరసింహారావు గారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. సహజంగానే మనందరం ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎనర్జీకి సంబంధించి క్లీన్ ఎనర్జీ కోసం ఈరోజు గ్రీన్ ఎనర్జీ కోసం పెద్ద ఎత్తున
కేవలం మనమే కాదు ప్రపంచం అంతా కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆలస్యం లేనటువంటి ఒక వాతావరణాన్ని ప్రకృతిని మనం నిర్మించడం కోసం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిన దేశాలతో పాటు మన దేశం కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేస్తాం. ఈరోజు రైతాంగ సోదరులు పండించినటువంటి పంటకు సంబంధించి ఎండిపోయినటువంటి వ్యర్థాన్ని మనం చూస్తా ఉన్న ప్రతి ప్రాంతంలో కూడా అగ్గి కాల్చి దాన్ని నిరుపయోగంగా మారుస్తా ఉన్నారు. దాని ద్వారా ఆ ప్రాంతానికి కాలుష్యం రావడమే కాకుండా ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ లో పెద్ద ఎత్తున దీనివల్లే నష్టం జరుగుతున్నటువంటి మనం సాంకేతికమైన సమాచారాన్ని కూడా వింటూ వస్తా ఉన్నాం. రైతాంగ సోదరులందరికీ నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఈ ప్రకృతి మనది, ఈ వాతావరణం మనది. ఈ ప్రకృతి వాతావరణాన్ని కాపాడుకునే భవిష్యత్ తరాలకు కూడా అందించాల్సిన బాధ్యత కూడా మనది. మరి ఏ రకంగా అయితే పంటలు పండిస్తా ఉన్నామో, ఏ రకంగా అయితే సమాజానికి ఆహార ధాన్యాలు అందిస్తా ఉన్నామో, అదే రకంగా సమాజానికి భవిష్యత్తులో ఆరోగ్యకరమైనటువంటి వాయువును కూడా అందించాల్సిన బాధ్యత మనపైనే ఉన్నదని ఈ సందర్భంగా మనం చెప్తూ, అటువంటి కార్యకలాపాలను పాల్పడకుండా అటువంటి వ్యర్థాన్ని బయోగ్యాస్ ప్లాంట్కి మనం సప్లై చేయడం ద్వారా మన కాలుష్యాన్ని కాపాడమే కాదు ఆదాయాన్ని పెంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ దిశలో ఆలోచన చేయవలసింది చేస్తా ఉన్నాం. అలాగే క్రాప్ డైవర్సిఫికేషన్ సంబంధించి ఇప్పుడే వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇతర మంత్రులు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. నిజమే, ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ ద్వారా ఇప్పుడున్నటువంటి ఆదాయానికి మించి ఇంకా ప్రత్యేక ఆదాయం సమకూర్చుకోవడానికి కావాల్సినటువంటి ప్రత్యామ్నాయ పంటలు కూడా మనం ఎత్తుకొని భవిష్యత్తులో రైతుల యొక్క కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉపయోగపడే పంటల గురించి కూడా ఆలోచన చేయాలి. ఈ రకంగా ఆలోచన చేస్తే కేవలం ప్యాడీ కాకుండా ఈరోజు హార్టికల్చర్ వైపు, మిల్లెట్స్ వైపు రకరకాలైనటువంటి పంటలు తీసుకుని వెళ్తే పెద్ద ఎత్తున ఆదాయం సమకూర్చుకోవడమే కాకుండా వాటి ద్వారా మన సమాజానికి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని కూడా పెంచినటువంటి వాళ్ళు అవుతాం. ఈరోజు ఉదాహరణకి పామ్ ఆయిల్ సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తాం. దానికి కావాల్సిన సబ్సిడీ అందిస్తా ఉన్నాం, కావాల్సిన డ్రిప్లికేషన్ అందిస్తా ఉన్నాం, కావాల్సిన విధంగా మనం ఎలక్ట్రిసిటీ సంబంధించి కూడా కనెక్షన్ ఇస్తా ఉన్నాం. దీని ద్వారా కూడా కొన్ని సంవత్సరాల పాటు ఒకసారి మొక్కలు నాటితే నిరంతరం ఆదాయం వచ్చేటువంటి ప్రక్రియ దీని ద్వారా సాధించగలుగుతా ఉన్నాం. ఇటువంటి పంటల వైపు రైతాంగ సోదరులు దృష్టి సాధించాలని ఈ సందర్భంగా మనం చెప్తాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఏ పంట పండించినా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఎంఎస్పీ ఆధారంగా ఈరోజు రాష్ట్రంలో మనం ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని చేపడుతూ వస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఒక పక్కన ఎంఎస్పీ ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసిన తర్వాత కొనుగోలు చేసిన మొత్తం ధాన్యాన్ని వాళ్ళు ప్రకటించిన ఎంఎస్పీ ధర ప్రకారం తీసుకోకుండా కొద్ది మాత్రమే తీసుకొని నేతాలు వదిలేసిన కార్యక్రమం సరైనది కాదని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి చేస్తా ఉన్నాం. మరికొన్ని పంటలకు కేవలం ఎంఎస్పీ ప్రకటించి వదిలేయడం కూడా కాదు. నేను ప్రకటించిన ఎంఎస్పీ ప్రకారం ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేస్తే ఆ పంటను కూడా తప్పనిసరిగా ఆ ఎంఎస్పీ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆ పంటని కేంద్ర ప్రభుత్వాలు కూడా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దాని నుంచి తప్పించుకునే కార్యక్రమం చేయవద్దని భారతీయ జనతా పార్టీ సంబంధించిన కేంద్ర ప్రభుత్వాలు కూడా సూచన చేస్తా ఉన్నాం. మీకేమాత్రం రైతాంగ పట్ల శ్రద్ధ, భక్తి లేక ప్రేమ ఉన్నా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేటువంటి ప్రతి గింజని నేను ప్రకటించిన ఎంఎస్పీ ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి గింజని తీసుకొని దానికి సంబంధించిన ఎంఎస్పీని ఈ రాష్ట్ర సంస్థలకి
చెల్లించాలి. తద్వారా అప్పుడే రైతులకు న్యాయం చేసినటువంటి వాటి అవుతారని సందర్భంగా మనం చేస్తున్నాం. ఓ పక్కన ప్రకటిస్తూ మీరు కొనుగోలు చేయకుండా రైతాంగ సోదరులు మోసం చేయాలనేటువంటి ఆలోచన ఇది మంచిది కాదు. రైతులే దేశానికి వెన్నెముకని చెప్పుకుంటూ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి ఇవాళ రైతుల నిదాన నిలబడి పక్కనే పరిస్థితి తీసుకొచ్చాయి. వాడాంధ్ర సాధక ప్రాజెక్టు చట్టం ద్వారా మీరు రివల్యూషన్ తీసుకుని రావడం ద్వారా కానీ అనేక కార్యక్రమాలు చేసి ఇవాళ రైతులు నిలబెడతా ఉన్నారు. కేవలం నేను మాటలకి పరిమితమై అన్యాయం చేసిన కార్యక్రమం చేయవద్దని ఈ సందర్భంగా మనం చెప్తాం. ఇప్పుడే ఇప్పుడు శ్రీధరబాబు గారు చెప్పినట్టు ఈ రాష్ట్రానికి ఆనాడు వైఎస్ఆర్ సందర్భంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక అత్యంత ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తామని చెప్పారు. దాని దురదృష్టం 2014 తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ మాత్రం పోలవరం జాతీయ ప్రాజెక్టుగా నిలుచుకునే ఉంది. కానీ తెలంగాణ సంస్థ ఏ జాతీయ ప్రాజెక్టుకి జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించలేదు. ఆ ప్రాజెక్టుకి సంబంధించిన నిధులు కూడా విడుదల చేయట్లేదు. ఈరోజు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణ చేరణ ప్రాజెక్ట్ ప్రకటించిన ప్రాజెక్ట్ కి తప్పనిసరిగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తిరిగి జాతీయ ప్రాజెక్ట్ గా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి దానికి నిధులు కేటాయించడానికి జాతీయ ప్రాజెక్ట్ గా ఈరోజు మన ఇంధనం సంబంధించి మారుతా ఉన్న ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక పరిస్థితులను దృష్టి పెట్టుకుని ఇవాళ రేపు ఎల్లుండి అని మరి గ్యాస్ ధర పెరుగుతుందని గ్యాస్ ధర పెంపుదలను చూసినాం. రేపు ఎల్లుండు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పెంచాలని ఆలోచన చేస్తుందని పత్రికలు చూస్తా ఉన్నాం. మరి వీటన్నిటికీ సమాధానం కావాలి. ఈరోజు మన ప్రాంతంలోనే మనకు కావాల్సిన ఇంధనాన్ని మనము ఉత్పత్తి చేసుకునే ప్రయత్న భాగంలో మరి కేంద్రం నుంచి ఓ గోబర్ధన్ అనే స్కీమ్ కు సంబంధించిన ఒక ప్రధానమైన పాలసీ భాగంలో మరి ఈరోజు కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఈ ఇంధనానికి సంబంధించి దానికి కావాల్సిన మరి ఇన్పుట్ ఏదైతే ఉంటుందో ఇప్పుడే చెప్పారు నేపియర్ గ్రాస్ అంటే గడ్డి మీద కూడా మనం ఏ విధంగా సంపాదన చేసుకోవచ్చు. వ్యవసాయానికి సంబంధించి ఈరోజు పంట మార్పిడికి సంబంధించిన అంశం పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు పంట మార్పిడి చేసుకొని రైతుకు సంబంధించిన ఆర్థిక వనరులు పెంచాలి అనే ఒక ఆలోచన చేస్తా ఉన్న సందర్భంలో పంట మార్పిడికి సంబంధించిన అంశం వచ్చే వరకు ఇది కూడా గొప్పగా ఉపయోగపడుతుంది. గడ్డి చాలా మంది పెద్దలు అన్నారు, చాలా మంది గడ్డిని ఏ విధంగా తీస్తారు? గడ్డి పోషకాలు రూపాయి సంపాదన లేని వారిని, రూపాయి ఆదాయం లేని వారిని ఏ విధంగా పనికి రాకుండా ఉన్న వస్తువుని గడ్డి. కానీ ఈరోజు మృత్యుంజయ గారు ఏం ఆలోచన చేస్తున్నాడు, మా నరసింహరావు గారు ఏం ఆలోచన చేస్తున్నాడు? అలాంటి గడ్డి ద్వారా ఉత్పత్తి చేయాలి ఇంధనం అని ఆ ఇంధనానికి సంబంధించి కనీసం ఎకరానికి 40,000 రూపాయలు గడ్డి ద్వారా సంపాదించుకోవాలని ఆలోచన చేస్తూ దానికి సరిసమానంగా ఇక్కడ ఈ ప్రాంత యువతకి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఒక చిన్న పరిశ్రమ ఏర్పడితే చుట్టుపక్కల అన్నింటినీ కూడా చిన్నగానో పెద్దగానో పరిశ్రమలు ఏర్పడే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా మెరుగుపరిచే ఒక కార్యక్రమం ఆలోచన. మీకు అందరికీ మృత్యుంజయ గారి గురించి మీకంటే ఎక్కువ మాకు తెలుసు. ఎప్పుడు నిరంతరం ఏదో ఒక కొత్త ఆలోచన చేస్తూనే ఉంటారు. అవునా కదా? కొత్త ఆలోచన చేస్తూనే ఉంటాయి. రాజకీయ పరంగా కానీ, వాణిజ్య పరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ అన్ని రీతిలో ఏదో కొత్తగా అన్వేషణ చేస్తూనే ఉంటారు. ఆ అన్వేషణ భాగంలోనే ఈరోజు పరిశోధన ఒక సంస్థ పెట్టి మా నరసింహరావు గారు చాలా దిగ్విజయంగా ఆయన ఒక కంపెనీని స్థాపించారు. ఈరోజు ఫర్టిలైజర్ సీడ్ కంపెనీకి సంబంధించి కొన్ని దేశాలకు ఎగుమతి
వారు ఆలోచన చేస్తూ ఇక్కడ ఈ పరిశ్రమను ఏర్పాటు చేస్తే మరి ఇక్కడ కూడా మనం ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచన దృక్పథంతో వారు కూడా నాకు మృత్యుంజయ గారు చెప్పిన దాని ప్రకారం చెప్తా ఉన్నారు. వారు ఉన్న గొప్ప అనుభవం, ఆ అనుభవం మన పరిస్థితుల్లో ఉపయోగించాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆలోచన వచ్చినప్పుడు మృత్యుంజయ గారు ఎందుకు గంభీరావు పెట్టబెట్టిందని ఆయన చెప్పినట్టు, ఇక్కడ ఉపాధి రావాలని ఆలోచన చేసినట్టు, ఇక్కడ ఆర్థిక వనరులు మెరుగుపరచాలని ఆలోచన చేసినట్టు, ఆ క్రమంలో తన గ్రామానికి ఒక పెద్ద పరిశ్రమ అంటే దాదాపు 90 నుంచి 100 కోట్ల రూపాయల పరిశ్రమ ఏర్పాటు చేస్తా ఉన్నామంటే చిన్న పని కాదు. ఆయన పట్టుకుంటే వదులుతారా? వదలడు. ఈరోజు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఒక్కసారి డిప్యూటీ సీఎం గారి పర్యటన దీన్ని శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందే. సరే అత్యవసర పరిస్థితుల్లో రాలేకపోయాం. సరే నేను మా ఉత్తమం చేయాలంటే లేదు, మొదలుపెట్టేది డిప్యూటీ సీఎం గారే వారు వచ్చే వరకు చేయాలని పట్టుబడి ఈ రోజు వారిని తుమ్మల వారిని చేసి సో ఇది దిగ్విజయంగా వారి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం ఈరోజు ఆలోచన చేస్తా ఉన్న పెద్దల మృత్యుంజయ గారి నరసింహరావు గారి మరి ఇప్పుడే గొప్ప యజ్ఞం చేసి అంతా మంచి జరగాలి. మరి అక్కడ ఉన్న మా బ్రాహ్మణోత్తములు కూడా ఏమన్నారు, రాష్ట్రంలో వ్యవసాయదారులందరికీ కూడా మంచి జరగాలి, అన్ని రంగాల్లో ఈ రాష్ట్రం ముందుండాలని మేము యాగం చేసామని చెప్పి ఆ యాగ ఫలితాలు మీకు మాకు ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు కలిగియాలని చేసిన యాగానికి సంబంధించి దాంట్లో పాల్గొనడం మాకు కూడా చాలా అదృష్టం. ఆ క్రమంలో ముందుకు చెప్తా ఉన్నాం. మేము ఒక మాట చెప్తా ఉన్నాం మా రైతు సోదరులు, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా ఇక్కడున్న వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ మా ప్రభుత్వం అంతా కూడా రైతులకు మేలు చేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము. గత ప్రభుత్వం లాగా ఆశామాషిగా రైతుల పరంగా మాట్లాడి ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్ళలేదు. ఏదో 2-3 డైలాగ్ కోటి ముందుకు పోయే ఆలోచన చేయాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనం అడుగుతా ఉన్నాం, మనం ఆలోచన చేస్తా ఉన్నాం, ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం. ఆ రోజు మిడ్మా అనేది కట్టింది కాంగ్రెస్ పార్టీ, దానికి సంబంధించి ఆ ప్రభుత్వంలో మేలు జరగాలని ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 10 సంవత్సరాలు 12 సంవత్సరాల కాలంలో మిడ్మా అనేది సంబంధించి వారికి నష్టం పరిహారం ఇవ్వకుంటే మొన్న ఆది శ్రీనివాస్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, మేము మా సత్యం గారు ఇక్కడ కూర్చున్న మా సత్యనారాయణ గారు కూర్చొని ఈ రోజు నష్ట పరిహారం కార్యక్రమం గురించి ఆలోచన చేస్తాం. మేము అడుగుతా ఉన్నాం కేంద్రానికి సంబంధించిన బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఎంపీ గారిని గత 10 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతానికి సంబంధించిన శాసన సభ్యులు కూడా అడుగుతా ఉన్నాం, ఎక్కడ పోయింది ఈ రోజు ఒకసారి కన్నీరు కాలుస్తా ఉన్నారు ఏదైనా చిన్న సమస్య చూడగానే, ఈరోజు చిన్న సమస్య చూడగానే ఒకసారి కన్నీరు కాలుస్తా ఉన్నారు. ఈరోజు రైతుల పట్ల నిజమైన వారికి ఆలోచన ఉంటే నేరుగా 10 సంవత్సరాలు ప్రభుత్వ పరిపాలన చేసి లేకుంటే కేంద్రంలో ఉన్న బీజేపీ 12 సంవత్సరాలు పరిపాలన చేసిన ఫలితాలు చూపకుండా ఈ రోజు నిరంతరం వ్యవసాయ అభివృద్ధి కృషి చేస్తున్న తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మా ప్రభుత్వం ముందుకు నడుస్తా ఉంటే ఎక్కడో ఒక చిన్న సమస్య ఉంటే దాని పరంగా మాట్లాడే ఆలోచన చేస్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు ప్రాణహిత చేవల నుంచి నీళ్లు తీసుకురావాలని ఆ రోజు ప్రభుత్వం ఆలోచన చేస్తే, ఆ రోజు ప్రభుత్వం ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రాణహిత చేవల నుంచి నీళ్లు తీసుకురావాలని ఆలోచన చేస్తే దాని గురించి మర్చిపోయింది. అదే కాళేశ్వరం 3 డ్యాములు 3 బ్యారేజీలు కట్టి మళ్ళా తిరిగి ఆ డ్యామేజ్ నిర్వహణ కానీ దానికి సంబంధించిన కట్టడం కానీ తప్పిదాలు చేస్తా ఉన్న తరుణంలో దానివల్ల నీళ్లు అందేకుంటే ఈ రోజు బీజేపీ పార్టీ వారు అడుగుతా ఉన్నాం, మీరు ఈ రోజు కూడా ప్రాణహిత చేవల కార్యక్రమం విషయంలో జాతీయ ప్రాజెక్టుగా తీసుకోవాలని మరి ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. మేము ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం, అడుగుతా ఉన్నాం. ఈ రోజు ప్రాణహిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవల ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా మీరు డిక్లేర్ చేయాల్సిందిగా ఈ రోజు తెలంగాణ వస్తా ఉన్నాం. మన ప్రధానమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాం.
ముఖ్యమంత్రి గారి వద్ద నుంచి ఈ రోజు తెలంగాణకు సంబంధించి ఈ రైతాంగానికి సంబంధించిన సోదరుడికి మీరు తల్లి గురించి మాటలు చెప్పకుండా ఇక్కడ ఉన్న ఈ ప్రాంతానికి సంబంధించిన ఆ పార్టీకి సంబంధించిన వారు అనకుండా ఈరోజు మేము అడుగుతాను, మేము కోరుతా ఉన్నాం ఈ రైతుల పక్షాన ఉత్తర తెలంగాణకు సంబంధించి ఈ ప్రాంతంలో రైతాంగాన్ని ఆర్థికంగా ఉపయోగపడే విధంగా మారుతున్న కాలానికి అనుగుణంగా స్వయంగా దేశంలో 20% గ్యాస్ ఉత్పత్తులను ఎందుకంటే ఇప్పుడు చూస్తా ఉన్నాం. మన యుద్ధం జరుగుతూ ఉంటుంటే దేశంలో పెట్రోలియంకు సంబంధించినటువంటి షార్టేజ్ కానీ ఇతరత్ర ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారో దాన్ని అధిగమించడానికి ఒకవైపు కంప్రైజ్డ్ గ్యాస్ సబ్సిడీ కానీ ఎలక్ట్రికల్ వాహనాలకు సంబంధించి కానీ అదేవిధంగా సిఎన్జి కానీ ఈ విధంగా అనేక రకాలుగా మనం భారతదేశం స్వయంగా మరి ఇక్కడ ఉత్పత్తులను సాధించుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మొన్న ఇటీవలనే రంగులూరు మండలంలో మరి గౌరవ పరిశ్రమల శాఖ మంత్రిగా శ్రీధర్బాబు గారు అక్కడ కూడా ఇటువంటి ఫ్యాక్టరీ కోసం శంకుస్థాపన చేసినారు. ఇటువంటి ఫ్యాక్టరీ ఒకటి ఆల్రెడీ హుస్నాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే కార్యక్రమాన్ని ప్రారంభించినారు. రాబోయే కాలంలో ప్రభుత్వ పాలసీగా అది ఇథనాల్ ఫ్యాక్టరీ కానీ కంప్రెస్డ్ గ్యాస్ కానీ ఇంకా ఈ విధంగా వ్యవసాయ ఆధారితంగా రైతాంగానికి సపోర్ట్ చేసేటువంటి రైతాంగానికి ఆర్థికంగా ఎకరానికి అవసరమైనటువంటి కర్మాగారాలను ఓపెన్ చేయడం ద్వారా ఈరోజు వస్తున్నటువంటి అధిక ఉత్పత్తిని కూడా మరి కర్మాగారాల ద్వారా ప్రత్యామ్నాయ ఉపయోగాలకు వినియోగించే విధంగా చర్యలు తీసుకుంటున్నటువంటి ప్రభుత్వంలో తప్పకుండా ఆర్థిక శాఖ మంత్రిగా గౌరవ ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఎటువంటి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహంగా ఇండస్ట్రియల్ మినిస్టర్ గా మరి ఈరోజు ఈవీకి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం దేశంలోని ఈవీ రంగంలో ఆటోమొబైల్ లో నెంబర్ ఉపయోగించే పరిస్థితి విధంగా స్వయం సమృద్ధిగా వ్యవసాయ ఆధారితమైనటువంటి రేట్ కానీ మరి గ్యాస్ సంబంధించినటువంటి ఆ యొక్క క్లాస్ తోటి ఈరోజు మనం ఈ ఉత్పత్తులను సాధించుకునే అవకాశం సందర్భంలో తప్పకుండా తెలంగాణ ప్రజా భారత ప్రభుత్వం ఆ దిశలో ఇంకా పరిశ్రమలకు ప్రోత్సహించే కార్యక్రమం తీసుకుంటుందని చెప్తూ మరొకసారి ప్రాంత రైతాంగానికి ఈ పార్టీ పార్లమెంటు సభ్యుడిగా హృదయపూర్వకంగా ఇప్పుడు ప్రస్తుత మంత్రిగా నమస్కారం చెప్తూ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఇంపోర్ట్ చేసుకునేటటువంటి గ్యాస్ కొన్ని లక్షల కోట్ల రూపాయలు విదేశ వాణిజ్యాన్ని మనకు అనుభవం ఉంది. దాన్ని మనం ప్రతిపోసారి మనమే గ్యాస్ తయారు చేసి చేపట్టి తెలిపాలని రాష్ట్రానికి గత మనుషులు వృద్ధి చేయడానికి ఆదర్శంగా వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యక్తులు కార్యక్రమానికి ఆనందపడ్డారు. కాబట్టి ఈ మంచి కార్యక్రమానికి కావాలి, రైతులకు మేలవుతుంది, దేశానికి మేలవుతుంది. ఈ మంచి కంపెనీని మనం ప్రోత్సహించాలని మా భర్తీ గారు, శ్రీధర్బాబు గారు, పవన్ గారు, జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆశీర్వదించడానికి వచ్చాం. ఈ మంచి కార్యక్రమానికి అవకాశం కల్పించిన నరసింహరావు గారికి, అదేవిధంగా ముఖ్యంగా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఫ్యాక్టరీ కంపెనీ విజయవంతంగా రైతాంగానికి మేలు చేసి దేశానికి మేలు చేయాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని టీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ ఆరోపించారు. ఈరోజు సిరిసిల్ల తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సుమారు 14 లక్షల మంది పేద విద్యార్థుల భవిష్యత్తును చీకటిలోకి నెట్టే దారుణ నిర్ణయమని రవిగౌడ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందని, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని విమర్శించారు. జీవో నెంబర్ 7 పేరుతో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని క్రమంగా రద్దు చేసే ప్రయత్నం జరుగుతుందని, ఇది విద్యార్థులపై నేరుగా దాడి చేసినట్లే అన్నారు. ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాటిని విస్మరించి విద్యార్థులపై భారాన్ని మోపుతుందని తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో విద్యారంగం గందరగోళానికి గురైందని, ప్రస్తుతం
ప్రభుత్వ విద్యార్థుల పాలిట శాపంగా మారిందని అన్నారు. జీవో నెంబర్ 7ను వెంటనే వెనక్కు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో విద్యార్థుల హక్కుల కోసం చివరిదాకా పోరాడతామని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఆరెల్లి వినయ్ కుమార్, సదుల శేఖర్, బల్వల్యాల ప్రవీణ్, ప్రశాంత్, శశి, భానురాజు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతుంది. అలాగే కోర్టు ద్వారా జీవో నెంబర్ 7ను తీసుకొచ్చి విద్యార్థుల పాలిట శాపంగా మారిందని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఆనాటి స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హయాంలో ఈ ఫీజు రింబర్స్మెంట్ తీసుకొచ్చారు. అలాగే మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ ఫీజు రింబర్స్మెంట్ అనే పథకాన్ని కొనసాగించారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పథకాన్ని నీరు కార్చేందుకు చూస్తున్నారని సందర్భంగా తినడం జరుగుతుంది. నిజంగా విద్యార్థులు పేద విద్యార్థులు చదువుతున్నారు కాబట్టి మీరు జీవోను వెంటనే రద్దు చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే పేద విద్యార్థులకు బకాయిలు ఉన్నాయి, కానీ ఇంతవరకు ఒక బకాయి కూడా విడుదల చేయకుండా చాలా విద్యార్థులను చాలా ఇబ్బందులు అవుతున్నారు. పేద విద్యార్థులు చాలా మంది ఫీజు రింబర్స్మెంట్ రాక చాలా మంది పార్ట్ టైం జాబులు చేయడం జరుగుతుంది. వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నదని సందర్భంగా తినడం జరుగుతుంది. పేద విద్యార్థులు పూర్తిగా ఫీజు రింబర్స్మెంట్ మీదే చదువుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ వెంటనే మీరు ఆ జీవోను తీసుకొచ్చిన వెంటనే దాన్ని పూర్తిగా రద్దు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన నిలబడుతుంది సందర్భంగా తినడం జరుగుతుంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరోనా టైంలో కూడా విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ అలాగే స్కాలర్షిప్ వేసిన ఘనత అంటే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులను మోసం చేయడం జరుగుతుంది. విద్యార్థుల పాలిట శాపంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారని సందర్భంగా తినడం జరుగుతుంది. నిజంగా 14 లక్షల మంది విద్యార్థుల వెన్నుపోటు పోవడం జరుగుతుందని సందర్భంగా తినడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు 7వ నెంబర్ జీవోను వెంటనే రద్దు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థుల పక్షాన కేటీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా వాళ్ళకు అండగా నిలబడతామని మరోసారి తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా విద్యార్థులకు రావాల్సిన 750 కోట్ల రూపాయలు విడుదల చేసే వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడల్ వంచేందుకు సిద్ధంగా ఉన్నామని మరోసారి తెలియడం జరుగుతుంది. మీరు తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి పిసిసి అధ్యక్షుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు విద్యార్థులకు కళ్ళబొల్లి మాటలు చెప్పి మీరు గద్దెనెక్కిన తర్వాత విద్యార్థుల పాలిట శాపంగా మారిందని మరోసారి తెలియడం జరుగుతుంది. ఇప్పటికైనా వెంటనే ఫీజు రింబర్స్ బకాయిలు ఉన్న 750 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులతో కలిసి ఆందోళన కార్యక్రమం సిద్ధంగా ఉన్నామని మరోసారి తెలియడం జరుగుతుంది. నిజంగా ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో గురుకుల వ్యవస్థను విద్యా వ్యవస్థను ఎంతో మెరుగుపరచడం జరిగింది. మీరు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన ఘనత అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంది, ఈ ముఖ్యమంత్రి గారికి దక్కిందని మరోసారి తెలియడం జరుగుతుంది. ఏది ఏమైనా విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్లు విడుదల వరకు మేము పోరాటం కొనసాగుతుందని మరోసారి తెలియజేయడం జరుగుతుంది. మన కోర్టు ద్వారా జీవో నెంబర్ 7ను వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము కోర్టుకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది పూర్తిగా ప్రభుత్వం వైఫల్యంగానే మరోసారి తెలియడం జరుగుతుంది. విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను పూర్తిగా వెన్నుపోటు పోవడం జరుగుతుందని మరోసారి తెలియడం జరుగుతుంది. ఏది ఏమైనా ఖచ్చితంగా దీన్ని బీఆర్ఎస్ పార్టీలో
మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు ఎన్నో పథకాలు తీసుకొచ్చి విద్యార్థులను విద్యను ఎంతో మెరుగుపరచడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు పూర్తిగా విద్యా వ్యవస్థనే నాశనం చేసే ఘనత అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కిందని మరోసారి తెలియజేస్తూ ఖచ్చితంగా ఏది ఏమైనా విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ లో ఉన్న 750 కోట్ల రూపాయలు విడుదల చేయాలి. లేకపోతే రానున్న రోజుల్లో విద్యార్థుల సత్తేందో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఎందుకంటే విద్యార్థులు నేరుగా విద్యార్థులకే స్కాలర్షిప్ వేస్తా అంటారు, ఫీజు రింబర్స్మెంట్ వేస్తా అంటారు. అది రాను మొత్తం దాన్ని పూర్తిగా రద్దు చేసే ఆలోచనలే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ఉందని మరోసారి తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా జీవో నెంబర్ 7ను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన సిరిసిల్ల నుంచి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. వేములవాడ బద్దిపోచమ్మ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. మంగళవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనం మొక్కులు సమర్పించారు. బద్దిపోచమ్మ ఆలయం బోనాల మొక్కులతో సందడిగా కనిపించింది. వేసవి సెలవులు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి యాత్రికులు ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనం మొక్కులు సమర్పించారు. అమ్మవారికి ఒడిబియ్యం, కళ్ళు శాఖ, గావు పిల్లలతో శివసత్తుల పూనకాలతో ఆలయం జాతరను తలపించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సిరిసిల్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గ సభ్యులు హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. 5 నెలల విరామం తర్వాత తిరిగి పాత పాలకవర్గమే బాధ్యతలు చేపట్టారు. నిరంతరం రైతులకు అందుబాటులో ఉండి సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని చైర్మన్ బండి దేవదాస్ గౌడ్ అన్నారు. సహకార సంఘం తరపున రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఎగ్గుమామిడి వెంకటరమణారెడ్డి, పాలకవర్గ సభ్యులు బైరి ప్రభాకర్, బండి దేవేందర్ యాదవ్, సత్తు వెంకటరెడ్డి, వన్యల ప్రమీలమ్మ, సీఈఓ బుర్ర నరేష్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. గంభీరావుపేట మండలంలో బయోస్ట్రాటమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం. హాజరైన డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిల్ల శ్రీధర్బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్. ఫీజు రింబర్స్మెంట్ పథకం రద్దుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆరోపించిన బీఆర్ఎస్ నేతలు. బద్దిపోచమ్మ ఆలయంలో భక్తుల సందడి, బోనాలతో మొక్కుల చెల్లింపు. హైకోర్టు ఆదేశాలతో కొలువుదీరిన సిరిసిల్ల ప్యాక్స్ పాలకవర్గం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.